భారత గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్తో ఉద్రిక్తతల సమయంలో ఆపరేషన్ సింధూర్లో తమ సామర్థ్యాలను నిరూపించుకున్న S-400 గగనతల రక్షణ వ్యవస్థను మరింత విస్తరించడానికి సిద్దమైంది. 5 S-400లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు వాయుసేనకు వెన్నుముక్కగా ఉన్న సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలను భారీ వ్యయంతో ఆధునీకరించేందుకు కూడా సిద్దమైంది. డిసెంబర్ 5న ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరగనున్న సమావేశంలో ఈ కీలక ఒప్పందాలు ఖరారయ్యే అవకాశం ఉంది. భారత వాయుసేన ఒక గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తున్న ఈ వ్యవస్థకు సంబంధించి మరో 5 స్క్వాడ్రన్లను కొనుగోలు చేయడానికి రక్షణ శాఖ ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసింది. గతంలో పాకిస్తాన్తో జరిగిన ఘర్షణల సమయంలో వినియోగించిన క్షిపణుల నిల్వలను తిరిగి భర్తీ చేయడానికి సుమారు 10,000 కోట్లను కేటాయించనుంది. దీని ద్వారా 120, 200, 250, 380 కిలోమీటర్ల రేంజ్ క్షిపణులను సమకూర్చుకోనుంది. మరోవైపు వాయుసేనలోని 259 సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్లతో తొలి దశలో 80 విమానాలను ఆధునీకరించే ప్రతిపాదనకు ప్రధాని నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 63,000 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ కార్యక్రమంలో భాగంగా విమానాలకు అత్యాధునిక రాడార్లు, ఏవియానిక్స్, అలాగే సుదూర లక్ష్యాలను ఛేదించే ఆయుధాలను అమర్చనున్నారు. రష్యా సహకారంతో దేశీయంగా జరిగే ఈ ఆధునీకరణతో సుఖోయ్ విమానాలు మరో 30 ఏళ్ల పాటు సమర్థంగా పనిచేయనున్నాయి.